మోహన్ బాబు అనే వ్యక్తి జర్నలిస్ట్ పైన దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీ ఖండిస్తూ, జర్నలిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రజల పక్షం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుని ఎవరైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద దాడులు, వీటన్నింటినీ కూడా సిపిఐ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఖండిస్తున్నాం. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్నాకి మద్దతు తెలుపుతూ, పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏ విషయాలైనా సరే దుర్మార్గమైన చర్యని పూర్తిగా మంచు మోహన్ బాబు అనే వ్యక్తి జర్నలిస్ట్ మీద దాడి చేయడం పూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఈ జర్నలిస్ట్ మీద ఎవరు దాడి చేసినా ఖచ్చితంగా సిపిఐ పార్టీ మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వాళ్ళకి జర్నలిస్ట్ మద్దతుగా సిపిఐ పార్టీ. మోహన్ బాబు అనే వ్యక్తి జర్నలిస్ట్ పైన దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీ ఖండిస్తూ, జర్నలిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రజల పక్షం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుని ఎవరైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద దాడులు, వీటన్నింటినీ కూడా సిపిఐ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఖండిస్తున్నాం. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్నాకి మద్దతు తెలుపుతూ, పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏ విషయాలైనా సరే దుర్మార్గమైన చర్యని పూర్తిగా మంచు మోహన్ బాబు అనే వ్యక్తి జర్నలిస్ట్ మీద దాడి చేయడం పూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఈ జర్నలిస్ట్ మీద ఎవరు దాడి చేసినా ఖచ్చితంగా సిపిఐ పార్టీ మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వాళ్ళకి జర్నలిస్ట్ మద్దతుగా సిపిఐ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.